ఏపీలో నూతన గవర్నమెంట్ ఏర్పడాక ల్యాండ్ టైటిల్ యాక్ట్ను రద్దు చేయడం జరిగింది. అంతకుముందు జగన్ ప్రభుత్వంలో ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ను తీసుకురావడం జరిగింది. ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్తో ఇటు రైతులైతే ఒక సందిగ్ధత ఏర్పడ్డారు. ప్రస్తుతం మనం చెముకుర్తి మండలం ఇటు నేకనంబాద్ గ్రామంలో ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ చూసినట్టయితే మన పొలం దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసినట్టయితే ఒక సరిహద్దు ఒక రాయిని చూస్తే వైఎస్ఆర్ జగనన్న చట్టాన్ని కూడా అయితే ఒక సరిహద్దు రాయి కూడా అయితే ఇక్కడ ఉంది. మొత్తం కూడా ఇటు వైఎస్ఆర్ జగనన్న భూరక్ష అని కూడా అయితే ఈ సరిహద్దు రాయిపై కూడా పేరుంది. మొత్తం ఇట్లా ఇటు వైఎస్ఆర్ పేరుతో ఈ రాయి కూడా ఉంది. అదేవిధంగా జగన్ పేరు మీద కూడా అయితే ఈ రాయి కూడా ఉంది. ఇంకా రైతులకు ఇచ్చినటువంటి వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ పై కూడా అయితే ఈ జగన్ ఫొటోస్తో పాటు ఈ రికార్డ్స్ వైపు కూడా అయితే జగన్ ఫొటోస్ ఉండడంతో రైతులైతే అంతకుముందు వ్యక్తం చేశారు, గందరగోళం ఉన్నారు. ఇప్పుడు ఏపీలో టీడీ ప్రభుత్వం ఏర్పడాక సీఎం చంద్రబాబు నాయుడు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ను రద్దు చేశారు. ఈ నేపథ్యంలో రైతుల అభిప్రాయాలను ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ప్రస్తుతం రైతులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ను ఏపీలో రద్దు చేయడం జరిగిందా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి? ఈరోజు మనం చూస్తే ఏంటంటే మనకి ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది రద్దు కావడం అనేది కూడా చాలా శుభపరిణామం అన్నమాట. ఈరోజు మనం చూసుకుంటే ఏంటంటే మన పొలాలలో వాళ్ళ పేర్లు వాళ్ళ ఇది ఎందుకు మనం అది మొత్తం ఒకసారి తీవ్రంగా ఖండించాల్సిన విషయం అన్నమాట. ఎందుకంటే దాని మీదన ఉంటే మన తాతలు కానీ మన తండ్రులు కానీ మనకిచ్చారు ఆస్తులు వాళ్ళ ఉండాలి. ఈరోజు మేమేందంటే ఏదో ఒక చిన్న గ్రామంలో నేకునుబాద్ అనే గ్రామంలో మేమేందంటే ఏదైనా ఒక ఎకరం పొలం కొన్నాము. ఆ పొలం కొనేసి అక్కడ మా పొలం కొనేసి ఆ పొలం కొనుక్కున్న తర్వాత మా పేర్లు ఉండాల్సింది కాస్త ఏంటంటే ఈ జగనన్నలు లేకుంటే ఇలాంటి వీళ్ళందరూ పెట్టుకొని మా ఆస్తుల మీద వీళ్ళ ఫోటోలు ఏందని చెప్పేసి కూడా మాకు లేకుంటే మా ఆస్తుల మీద వీళ్ళ పేర్లు అని చెప్పేసి కూడా ఒకటి ఉందన్నమాట. ఎందుకు చెప్తున్నామంటే ఇది ఇంతకుముందు గతంలో వెంకటగిరి రాజావారు ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా ఏంటంటే వెంకటగిరి అంటే వి అని పెట్టుకొని రాళ్ళని వేస్తూ ఉంటారు అనమాట. ఈరోజు మనం చూసుకుంటా ఉంటే 5 సంవత్సరాల వీళ్ళ పాలనకి మనం ఏంటంటే వీళ్ళ ఎందుకు వేసుకోవాలి అసలు? ఎందుకంటే రాజకీయంలో చూసుకున్నా కానీ పదవులు అనేవి ఒకరే శాశ్వతంగా ఉండరు అనమాట. ఈ విధంగా వీళ్ళు చేసుకోవడం వల్ల ఏంటంటే వీరి గొప్పల కోసం వీళ్ళు గొప్పలు ఏదైనా చేసుకోండి, కానీ మా ఆస్తుల మీద మీ గొప్పలు ఏందండి? ఇప్పుడు మా ఆస్తుల మీద మా పేర్లు లేకుంటే మా తాతల పేర్లు మా తండ్రుల పేర్లు ఉండాలి, కానీ మా ఆస్తుల పేర్లు మీ పేర్లు ఎందుకు ఉండాలి? మీ పేర్లు మేము ఎందుకు ఘనంగా చెప్పుకోవాలని చెప్పేసి కూడా మేము ఒక సాధారణ వ్యక్తులుగా మేము తెలియపరుస్తూ ఉన్నాం అనమాట. అది అన్న మీరు చెప్పండి, ఈ రికార్డ్స్ మీద జగన్ ఫొటోస్తో పాటు విధంగా మీ యొక్క సరిహద్దు పొలాల్లో కూడా ఇటు జగన్ పేరుతో ఉన్నటువంటి నేమ్ చూస్తాం, దీన్ని ఎలా చూస్తారండి? ఇది చాలా దారుణమైన పద్ధతి. ఈ పద్ధతిని జగను చేయటం అనేది పేదవారికి పట్టుకొట్టినట్లే ఉంటుంది. అందువల్ల ప్రజలు కూడా గమనించి అతని ఈ పరిపాలన అనేది మనకి పనికిరాదు. మరి రాబోయే కాలంలో మన ఆస్తులు కూడా సచివాలయం ఆస్తులు ఇవన్నీ తాకట్టు పెట్టి ఎల్ఐసి బాండ్లు తాకట్టు పెట్టినట్లు మన ఆస్తులు కూడా తాకట్టు పెట్టేదానికి ప్లాన్ వేసాడని జనం తెలుసుకొని వీలైనంత త్వరలో జగన్ని సాగనంపినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము. అదేవిధంగా నూతన ప్రభుత్వం వచ్చి రాగానే ల్యాండ్ యాక్ట్ టైటిల్ రద్దు చేయటం ప్రజల్లో బాగా సంతోషకరమైన విషయం. అందరూ ఆనందకరంగా ఉన్నారు కనుక చంద్రబాబు మంచి నిర్ణయం తీసుకున్నాడు. అందువల్ల ప్రతి ఒక్కరూ సంతోషకరంగా ఉన్నారని ఈ ల్యాండ్ యాక్ట్ టైటిల్ జగన్ పేరు వాళ్ళ నాన్నగారి పేరు వాళ్ళ ఫోటోలు ఇవన్నీ వేయటం చాలా దారుణమైన పద్ధతి. వాళ్ళు ఇలా చేయటం అనేది వాళ్ళు పేరు కోసం చేస్తే వాళ్ళ పరిపాలనే నాశనం అయ్యి రాబోయే కాలంలో మేమే ఏలాలనేది విధంగా వాళ్ళు అట్లా చేశారు. అందువల్ల జనాలు అన్నీ గమనించి వీలైనంత త్వరగా సాగనంపినందుకు ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది మంచి నిర్ణయం తీసుకున్నందుకు నూతన ముఖ్యమంత్రి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తాత మీరు చెప్పండి, మీకు ఎన్ని ఎకరాలు ఉంది? మీరు ఎప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నారు? 5 ఎకరాల పొలం ఉంది. మీరు ఎప్పుడు వ్యవసాయం చేస్తున్నారు? ఈ జగన్ బొమ్మలను మీరు ఎలా చూస్తారేంటి? మేము 69 నుంచి వ్యవసాయం చేస్తున్నాను. ఎప్పుడు ఇట్లాంటి దారుణమైన పని రాలేదు. మన పొలాల మీద ఇదివరకు వెంకటగిరి రాజా గారి ఇదేంటి వి అనే అక్షరం ఒకటే ఉండేది. ఈరోజు రాజశేఖర రెడ్డి పేరు వాళ్ళ కొడుకు పేరు జగన్ పేరు ఇవన్నీ పెట్టేశారు. రేపు మన పొలాలు కూడా అమ్మరని గ్యారంటీ ఏంటిది. అందువల్ల ఈ ల్యాండ్ టైటిల్ ఇది రద్దు చేయటము అందరికీ మంచిది. అంటే అంతకుముందు మీరు ఇది గవర్నమెంట్లో మీరు చూసి ఉంటారు, అంటే అప్పుడు ఇటువంటివి ఉన్నాయా? లేదుగా,
అసలు ఎప్పుడూ లేదు. సర్వే కూడా జరగలే ఈ మధ్య నాకు తెలిసినాక. వెంకటగిరి రాజా గారి ఇదే ఉండేది. ఇప్పుడు మరి ఇది వైఎస్ దాని పేరు వైఎస్ భూరక్ష అనే అదే మన సర్వే రాయి మీద వేసినారు. కానీ ఈ భూమి వాళ్ళదైనట్టుగా గుర్తింపు పొంది ఉన్నారు. మందగానట్టే కదా, రేపు అమ్ముకోవటానికి వాళ్ళకి హక్కులు ఉన్నాయి, మనకేమి లేదు. ఇది మొత్తానికి ఏపీలో ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ను ఇటు నూతన ప్రభుత్వం వచ్చాక రద్దించడంతో రైతులు అయితే ఒక ఆనందాన్ని అయితే ఇక్కడ వ్యక్తం చేసిన సిచ్యువేషన్ అయితే మనకి ఇక్కడ చూస్తున్నాం. ఇంకో పక్క ఏంటంటే ఈ యొక్క రైతులకు సంబంధించిన ఈ ల్యాండ్స్పై, ఈ డాక్యుమెంట్స్పై అసలు జగన్ ఫొటోస్, అదేవిధంగా ఇటు వైఎస్ఆర్ ఫొటోస్ ఎందుకనేది కూడా అయితే ఇక్కడ రైతులు అయితే ఇక్కడ వ్యతిరేకించిన పరిస్థితి కూడా ఇక్కడ చూస్తున్నాం. ఇది మొత్తానికి ఇక్కడ ఉంటే తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంటితో జయరాం, బిగ్ టీవీ, ప్రకాశం నుంచి. For more videos like this, subscribe Big TV channel.